అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఖైరతాబాద్ గణేషుని దగ్గర చాలా మంది గద లేదు అని అంటున్నారు, పెద్ద గద. సో ఆ గద కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా స్వామి వాళ్ళందరికీ అంటే మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర, మన శివపార్వతుల కళ్యాణం దగ్గర, మనకు రావుకేతు దగ్గర ఆభరణాలు పెట్టడం స్టార్ట్ చేసేసి ఆభరణాలు పెట్టిరు అనమాట. ఆభరణాలు పెట్టిన తర్వాత ఒక రేంజ్లో అయితే కనిపిస్తున్నారు అమ్మవాళ్ళు కావచ్చు, స్వామి వాళ్ళు కావచ్చు. ఈ ఆభరణాలు కూడా పెట్టేస్తున్నారంటే ఇక మనం మిగిలింది ఒకటే ఉంది, కలర్ ఒకటే ఉంది. అది కూడా రేపో ఎల్లుండో ఒక 2-3 రోజులలో కూడా క్లియర్ అయిపోతుంది. సో ఇక నా మాటలలో, నా ఫేస్లో ఆనందం మీరు చూసే ఉంటారు. సో ఇక మాటలలో కాకుండా మనం వీడియో రూపంలో చూసాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే స్వామివారి ఏవైతే 7 సర్పాలు ఉన్నాయో పైన, అక్కడికైతే జూమ్ చేసి చూపిస్తాను. సో 7 సర్పాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ కోటింగ్ మట్టితో పాటు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎండిన వెంటనే కలర్ వేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట. అండ్ స్వామివారి కళ్ళ దగ్గర అయితే కింద ఏవైతే కన్ను రెప్పలు ఉంటాయో ఆ కన్ను రెప్పలకు సంబంధించి మేకింగ్ అనేది జరుగుతుంది. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారుడు ఎవరైతే మెయిన్ ఉన్నాడో, హెడ్ మూర్తి సార్, ఆయన అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆయన అంత పైన కనుబొమ్మల దగ్గర ఏంటంటే మేకింగ్ చేస్తాడు, మళ్ళీ దిగుతాడు. దిగి మళ్ళీ ఖైరతాబాద్ గణేషునికి ఆపోజిట్ ఒక 50-60 మీటర్స్ అంత దూరం వస్తాడు. దూరం వచ్చి మళ్ళీ గణేషుని కళ్ళేలాగా అనిపిస్తున్నాయి, రెప్పలేలాగా అనిపిస్తున్నాయి చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని మళ్ళీ పైకి ఎక్కుతాడు, ఏమైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ వర్క్ చేస్తాడు అనమాట. సో అంత మంచిగా అయితే వర్క్ చేస్తాడు. సో అంత సుందరమైన గణేషుని మనకు అందించాలంటే సో అంత మాత్రం అయితే కష్టం అనేది ఉండాలన్నమాట. సో వాళ్ళ వర్క్ అయితే యాక్సెప్ట్ చేయాలి. సో అదేవిధంగా అమ్మ వాళ్ళకి సంబంధించి 3 తలలు, అదేవిధంగా స్వామి వాళ్ళకి సంబంధించి మన త్రిమూర్తులకు సంబంధించి 3 తలలు అయితే కంప్లీట్గా అయితే వర్క్ అయిపోయింది. అండ్ కింద తొండం దగ్గర చూసుకుంటే మనకు దంతాలు కూడా కంప్లీట్గా అయితే వర్క్ అయిపోయినాయి. అండ్ స్వామివారి ఇక్కడ చేతుల దగ్గరికి చూసుకుంటే మనకు లడ్డు చేయి, అండ్ అదేవిధంగా ఇక్కడ లడ్డు చేయి వెనకాల ఏవైతే 6 చేయిలు ఉన్నాయో అవి అమ్మవారి చేయిలకు సంబంధించి ఆయుధాలు అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ అమ్మవారి 3 ఫేస్లు ఉన్నాయి. సో అమ్మవారి 3 ఫేస్ల సైడ్ అమ్మవారికి సంబంధించి చేతులు, అదేవిధంగా ఆయుధాలు ఉంటాయి. అండ్ ఇక్కడ ఆశీర్వదించే చేయి దగ్గర 3 త్రిమూర్తులకు సంబంధించి స్వామి వాళ్ళు ఉన్నారు కదా, ఆ స్వామి వాళ్ళకి సంబంధించి 6 చేతులు, ఆ స్వామి వాళ్ళకి సంబంధించి ఆయుధాలు అన్నమాట. ఆ కాన్సెప్ట్తోనైతే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు శంకరునికి ఆపోజిట్లో మనకు అమ్మవారు పార్వతీదేవి ఉంటుంది అనమాట. విష్ణుమూర్తి స్వామివారు మళ్ళీ ఆపోజిట్లో మళ్ళీ మన లక్ష్మీదేవత స్వామి అమ్మవారు ఉంటారనమాట. మళ్ళీ బ్రహ్మదేవుడు ఆపోజిట్లో మనకి సరస్వతీదేవి వారు ఉంటారనమాట. అంటే ఒక కాన్సెప్ట్తోని తీయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఒక థీమ్తోని, అంటే సేమ్ ఉండాలి అని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరీక్షించి తయారు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది పోస్టర్ కావచ్చు, గణేషుడు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇక్కడ కొంచెం కిందికి చూసుకుంటే మనకు స్వామివారి ధోతి, ఏదైతే రైట్ సైడ్ లెగ్కి సంబంధించి ధోతి ఉందో అది ఫినిషింగ్ వర్క్ అనేది థర్డ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. మనకు జస్ట్ లెఫ్ట్ లెగ్కి సంబంధించిన ధోతి మాత్రమే మనకు బ్యాలెన్స్ అనేది ఉందన్నమాట. అండ్ ఒక్కసారి దగ్గరికి వెళ్దాం. మనకు ఇక్కడ చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం దగ్గర, మన శ్రీనివాస కళ్యాణం దగ్గర మొత్తం మనకైతే ఆభరణాలు పెడుతున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు రావుకేతుకి సంబంధించి కూడా టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో ఒక్కసారి అయితే దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళైతే చూద్దాం. ఇప్పుడే మనకు వీళ్ళకి ఏంటంటే టీ బ్రేక్ అయిందన్నమాట. మనకు వర్క్ చేసే వాళ్ళకు టీ బ్రేక్ తీసేసుకొని ఇప్పుడైతే వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణం మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నారు శ్రీనివాస కళ్యాణంలో డౌట్ ఉంది అనేసి అయితే. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న అమ్మవారు మనకి పద్మావతి అమ్మవారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు మనకి విష్ణుమూర్తి స్వామివారు, మధ్యలో మనకు ఆకాశరాజు అన్నమాట. మనకి ఇక్కడ లక్ష్మీదేవి ఉంటే మనకి వేరే స్వామివారు అయితే మధ్యలో వచ్చే అవకాశం ఉంటుండే, కానీ ఇక్కడ పద్మావతి అమ్మవారు ఉన్నారు కాబట్టి మనకు కంపల్సరీ ఇక్కడ ఆకాశరాజే ఉండబోతున్నాడు ఈసారి. సో ఇదన్నమాట మన కాన్సెప్ట్. అండ్ మధ్యలో స్వామివారు కూడా వచ్చేసి అయితే. అండ్ మనకు అమ్మవారికి అయితే కిరీటం దగ్గర, పైన కిరీటం దగ్గర ఆభరణాలు, అదేవిధంగా మనకు ఆకాశరాజు స్వామివారికి కిరీటం దగ్గర ఆభరణాలు మొత్తం అయితే కంప్లీట్గా పెట్టి చూడండి. డిజైన్ ఆభరణాల పైన డిజైన్ కూడా చూడండి ఆ కిరీటాల పైన. అండ్ ఇక్కడ చూసుకుంటే మధ్యలో స్వామివారికి, అమ్మవారికి అమ్మవారి గాజులు పెట్టడం కూడా జరిగింది చూడండి. అండ్ చేతికి కడియాలు, అండ్ ఇక్కడ స్వామివారు కూడా చేతికి కడియాలు కూడా పెట్టడం అయితే జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాడు స్వామివారు, అమ్మవారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లోపల కూర్చొని ఇక్కడ నిన్న నుండి అయితే ఆభరణాలు అనేది రెడీ చేస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ. సో వాటికి ఆభరణాలకు సంబంధించి అచ్చులు ఉంటాయి, అచ్చులలో మొత్తం ఆభరణాలు అనేది బయటికి తీస్తారు గోల్డ్కి సంబంధించి. అండ్ స్వామి వాళ్ళకి, అమ్మవారికి కూడా మనకి ఇక్కడ మెట్టెలు పెట్టడం కూడా జరిగింది. అమ్మవారికి
చూసుకుంటే మనకు క్లియర్ అయితే కనిపిస్తుంది. అమ్మవారికి మెట్టెలు పెట్టారు, కాలికి గొలుసులు పెట్టారు, ఇక్కడ స్వామివారికి కూడా మధ్యలో గొలుసులు కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. సో టోటల్గా అయితే చూసుకుంటే ఫుల్ లుక్ వచ్చేస్తుంది. ఇక అమ్మవారికి చూసుకుంటే ముక్కు పుడకలు కూడా పెట్టి జరిగింది, ముక్కు ఉంటాయి కదా, సో అవి కూడా ఆభరణాలు పెట్టింది. అండ్ ఇక చౌకి కమ్మలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి, ఎంత బ్యూటిఫుల్గా. సో వీళ్ళని అయితే చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే అసలు చేతితో చేసింది, మట్టితో చేసింది ఇంత సుందరంగా, ఇంత మంచిగా, ఇంత అసలు మస్తు అంటే మస్తు అనిపిస్తుంది అనమాట. అండ్ జస్ట్ ఇక్కడ మనకి విష్ణుమూర్తి స్వామి వారికి మాత్రమే ఆభరణాలు పెట్టాలి. ఇక్కడ కూడా స్టార్ట్ చేసి ఇక చేతి చూసుకుంటే చేతి కడియం గొలుసు నుంచి స్టార్ట్ చేసేసారు అనమాట. ఇక్కడ మనకు స్వామివారికి మధ్యలో ఆకాశరాజు స్వామివారికి చూసుకుంటే చౌకి కమ్మలు కూడా పెట్టారు. సో అమ్మవారికి డిఫరెంట్ పెట్టారు, ఇక్కడ స్వామివారికి వేరు పెట్టారు. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరే వేరే ఉంటాయి కదా, సో ఆ డిఫరెంట్ కూడా చూపించారు అనమాట ఇక్కడ చూసుకుంటే. సో అమ్మవారికి అయితే బుట్టాల కమ్మలు అంటారు చూడు, అవి పెట్టడం అయితే జరిగింది. అండ్ అమ్మవారికి బొట్టు కూడా పెట్టారు చూడండి. సో ఇక్కడ మధ్యలో స్వామివారికి కనుబొమ్మలు అవన్నీ ఎంత మంచిగా, ఆయన నుదుటి పైన గీతలు ఉంటాయి చూడండి, ఆ గీతలు కూడా పెట్టారు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంత మంచిగా అంటే అంత మంచిగా తయారైతే చేస్తున్నారు అనమాట. సో టోటల్గా అయితే మనకు శ్రీనివాస కళ్యాణం అయితే ఇలా ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకో మెయిన్ అప్డేట్ అయితే మనకు గద అనేసి అయితే చాలామంది అంటున్నారు, ఆ గద కూడా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడైతే మనకు జోగారావు సార్, సో మెయిన్ ఈయననమాట. సో ప్రతి ఒక్కటి సైజులు చూసుకొని, ప్రతి ఒక్కటి ఆభరణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి అయితే ఇట్లా కట్ చేసుకొని పెట్టడం అయితే జరుగుతుంది. సో జర్ల మార్నింగ్ అవర్స్లో ఎవరు ఉన్నారు కాబట్టి నేను కొంచెం దగ్గరకు వచ్చి తీస్తాను. అసలు ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ టైంలో అసలు దగ్గర కూడా రాను, ఎందుకంటే వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. జర మార్నింగ్ అవర్స్లో కాబట్టి తొందరగా తీసుకొని వెళ్ళిపోదామని దగ్గరకు వస్తాను అంతే. సో ఇక్కడ చూసుకుంటే బాలరాముడు కింద బేస్ మాత్రమే అయింది. ఇక బాలరాముడికి అయితే ఇంకా సెకండ్ కోటింగ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ కోటింగ్లో ఉన్నారు. అండ్ వెనకాల చూసుకుంటే మనకు ఇక్కడ గుట్టలు అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ పైన స్వామివారికి ఏదైతే వెనకాల షాల్వా అండ్ స్వామివారి లెగ్ ఉందో అక్కడైతే మొత్తం టోటల్గా అయితే ఫైనల్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయిందన్నమాట. ఫైనల్ వర్క్ కంప్లీట్ చేసేసుకొని కలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట స్వామివారు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఎలుక కూడా ఇంకా వర్క్ అనేది స్టార్ట్ కాలేదు, థర్డ్ లేయర్ అనేది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు స్వామివారి రైట్ లెగ్ ధోతి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూడండి. మొత్తం ఇది ఫైనల్ కోటింగ్ అయిపోయింది అనమాట. కాకపోతే డిజైన్ అనేది ఇంకా పువ్వులకు సంబంధించిన డిజైన్ అనేది వేస్తారా లేదంటే అలానే ఉంటుందా ధోతి అనేది కొంచెం డౌట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం పువ్వులు అనేది చాలా పువ్వులు వచ్చినాయి, చాలా రకాలుగా డిజైన్ అనేది ధోతిని తయారు చేసారు. ఈసారి కూడా ఆ విధంగా ఏమైనా చేస్తారు అనేసి అయితే ఉంది అనమాట. అండ్ ఇక్కడ ఈ లెగ్ ధోతికి ఈ లెగ్ చూసుకుంటే చూడండి డిఫరెంట్ అనేది ఇక్కడనే కనిపిస్తుంది మీకు. ఫినిషింగ్ అనేది ఇక్కడనే కనిపిస్తుంది చూడండి. ఫినిషింగ్ అయిపోయాక ఇట్లా మొత్తం మనకు సిమెంట్ కలర్ వేసి ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే నార్మల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది అయితే ధోతికి సంబంధించి ఇది. అండ్ ఇక్కడ మనకు రావుకేతుకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకు రావుకేతుకి మొత్తం ఆభరణాలు పెట్టి టోటల్గా అయితే రెడీ అయిపోయినారు అనమాట. నిన్న ఒక బ్రదర్ అయితే కింద కామెంట్ పెట్టిండు, ఆ కామెంట్ కూడా మననైతే తిట్టుకుంటూ పెట్టిండు అనమాట. ఎట్లా అంటే ఇది మనకు రావుకేతు దగ్గర రావు అయితే పాము కాదు, అది చేప, ఏం రాబాయి అవులే అది దాన్ని ఏమేమో పెట్టిండు అనుకోండి. ఇక అది సైడ్కి పెట్టేస్తే ఇక ఆయన ఏమనట్లేదు, కాకపోతే ఆయన డౌట్ క్లియర్ చేస్తున్న బ్రదర్. సో బ్రదర్ నేను మళ్ళీ కూడా ఒకసారి మీరు అన్నందుకు కూడా మళ్ళీ నేనేమైనా తప్పు చెప్పినానేమో అనేసి వీడియో క్లియర్గా ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అడగడం అయితే జరిగింది. రావుకేతు అంటే పాములేనంట బ్రదర్. సో ఇక్కడ కూడా పామే, ఇది కూడా పామే. సో మీకేంటంటే ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చేపలాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మీరు ఏంటంటే అంటే చేప అనుకుంటున్నారు. ఇవి చేప పైన ఏ విధంగా ఉంటుందో అది చర్మంది ఆ విధంగా కనిపిస్తుంది కాబట్టి మీరు చేప అనుకుంటున్నారు, కాకపోతే చేప కాదంట బ్రదర్. సో పామేనంట. రాహు కేతు అనే వాళ్ళు ఇద్దరు పాములేనంట బ్రదర్. ఒకసారి మళ్ళీ నేను క్లారిటీ తీసుకున్నాను, ఇక్కడ మన యూట్యూబర్స్తో కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళతో కావచ్చు, క్లారిటీ తీసుకున్నాను, పాము అంట ఇది. సో మీరు ఒకసారి చూడండి బ్రదర్, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు షాల్వా కూడా చూడండి డిజైన్ అనేది చేసిరు. షాల్వా అనేది ఇంత దగ్గర కూడా వచ్చి చూడరు, ఎవరు దూరం నుంచి చూస్తే షాల్వా లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కూడా డిజైన్ చేసిరంటే చూడండి మీరు వీళ్ళ వర్క్ ఎట్లా ఉంటుందో. సో మనకి ఏదైతే పట్టు షాల్వాలు ఉంటాయో, పట్టు వస్త్రాలు ఉంటాయో, ఆ వస్త్రాలకు మనకు బార్డర్ దగ్గర ఎలా డిజైన్ ఉంటుందో సేమ్ అదే విధంగా డిజైన్ అనేది చేయడం జరిగింది. చూడండి మధ్యలో ధోతి దగ్గర కూడా ఇక్కడ కూడా చూడండి చూసుకుంటే జరుగుతుంది, అంటే డిజైన్ అనేది చేసారు. అండ్ స్వామి వాళ్ళకి ఇక్కడ రావుకేతుకి ఇక్కడ వడ్డాలం అంటే మన నడుము గొలుసుకు సంబంధించి కూడా వడ్డాలం చేయడం జరిగింది. అండ్ సెంటర్లో చూసుకుంటే ఒక ఫ్లవర్ పెట్టి మంచి ఒక సింహంలాగా అయితే కనిపిస్తుంది నాకు, కాకపోతే ఫ్లవర్ అది సరిగ్గా చూసేసరికి నడుము గొలుసు కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది అన్నమాట. అండ్ ఇంకా కొంచెం పాదాలు అయితే ఇక స్వామివారికి పాదాలు కాలేదు. ఇంకా ఇక్కడైతే మనకు రావుకి సంబంధించి ఇక్కడ కింద పాము బాడీ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ పాదాలు ఉండవు. సో కొంచెం మనం బ్యాక్ వెళ్తేనే మనకు ఫేసెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. కొంచెం బ్యాక్ అయితే వెళ్దాం. ఇక్కడైతే లోపలికి వెళ్ళకుండా తాడైతే అడ్డం పెట్టారు. సో ఇక్కడ అన్నమాట రావుకేతుకు సంబంధించి ఫేసెస్ దగ్గర చూసుకుంటే మన కిరీటాలకైతే టోటల్గా జ్యువెలరీ అనేది పెట్టేసారు. ఈ కిరీటాలకు కొంచెం జ్యువెలరీ చాలానే పెట్టారు. మనకి చూసుకుంటే మొత్తం డిజైన్ అనేది పైన చూడండి, డిజైన్ ఎట్లా కనిపిస్తుందో మీకైతే ఎంత డిజైన్ కనిపిస్తుందో. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే అండ్ కమ్మలు ప్రతి ఒక్కటి అయితే పెట్టారు అన్నమాట.
అండ్ మెడలలో కూడా జ్యువెలరీ మొత్తం నగలు అయితే పెట్టడం అయితే జరిగింది. సో కొంచెం ఏంటంటే వాళ్ళు వర్క్ చేసే టైంలో అదేమంటే తడకలు వేసుకోవడం వల్ల కొంచెం మనకు అడ్డం వస్తుంది, కానీ మొత్తం తడకలు వేసుకొని అయితే పెట్టారు. సో ఇక్కడ చూడండి మొత్తం చేతి కడియాలు, చేతికి కడియాలు, ప్రతి ఒక్కటి గొలుసులు ప్రతి ఒక్కటి అయితే పెట్టారు. చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు అనమాట. ఈ నుంచి చూసుకుంటే మీకు క్లియర్గా అయితే కనిపిస్తున్నారు రావుకేతు స్వామి వాళ్ళు అయితే. సో చూస్తున్నారు కదా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి శివపార్వతుల కళ్యాణం అనమాట. శివపార్వతుల కళ్యాణం దగ్గర మనకు నిన్న చూపించిన విధంగానే మనకైతే ఇక్కడ ఉన్నది. అండ్ అమ్మవారికి స్వామివారికి అయితే ఇంకా నగలు అయితే పెట్టలేదు. నగలు పెట్టినాక ఇంకా బ్యూటిఫుల్గా అయితే రెడీ అవుతారు. ఇంకా మనకు శంకరునికి, అదేవిధంగా మధ్యలో విష్ణుమూర్తికి, అండ్ అదేవిధంగా ఇక్కడ పార్వతి అమ్మవారికి అయితే ఇంకా నగలు పెట్టాలి. ఇంకా మెయిన్ అప్డేట్ అనేసి అన్నాను. ఆ అప్డేట్ ఏంటంటే చాలామంది డిసప్పాయింటెడ్ అయ్యారు. సో అది ఏంటంటే ఇప్పుడు డిసప్పాయింట్ కాకుండా మంచిగా ఉంటుంది. అది ఏంటంటే గద పెట్టిరు అనమాట. సో చాలామంది భక్తులు అడగడంతో పాటు చాలామంది అడగడంతో అసలు గద పెట్టాలి, చాలా పెద్దగా పెట్టాలి, ఇంకోటి గద పెట్టొద్దు అనుకున్నారు కూడా. ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు. సో అదేంటంటే అడ్జస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు రావుకేతు విగ్రహాలు రాకపోతే చాలా పెద్ద గదతోనైతే ఇక్కడ వస్తుండే, కాకపోతే ఇక చిన్న గద అయితే పెట్టిరు. సో గద మాత్రం పెట్టారు. ఇక పోస్టర్లో ఉన్న విధంగా అయితే గద కూడా తయారు చేసారు. సో గదకైతే ఇంకా కొంచెం ఫస్ట్ కోటింగ్ జాలి కూడా పెట్టేసారు. ఫస్ట్ కోటింగ్ మట్టి పెట్టాలి, మట్టితో పాటు సెకండ్ కోటింగ్ మట్టి పెట్టేసి ఫినిష్ అయిపోతుంది. అది ఒక ఎనిమిది అబ్బా గంటలు అయితే అయిపోతుంది అన్నమాట. సో ఫైనల్లీ గద కూడా పెట్టేసారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఏవైతే వస్త్రాలు ఉన్నాయో తట్టు వస్త్రాలకు సంబంధించి కూడా రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ తట్టుతోనే వస్త్రాలు అనేవి రెడీ చేస్తున్నారు అనమాట. ఇక మీకు ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అయితే అన్ని వస్త్రాలు అయిపోయినాయి చూసుకుంటే. కాకపోతే ఇవి ఏంటంటే కొంచెం డిజైన్కి సంబంధించి అంటే బ్యాక్గ్రౌండ్లో క్లాత్కి సంబంధించి వాటికి సంబంధించి డిజైన్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా వీటితోనే చేస్తారు. ఏ క్లాత్కి సంబంధించిందైనా సరే వీటితోనే చేస్తారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అనమాట. సో ఒక్కసారి అయితే మనం లాంగ్ దగ్గర కూడా వెళ్ళి లాంగ్ నుంచి అయితే కూడా ఒకసారి అయితే వ్యూ చూద్దాం. అండ్ ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే ఇక మొత్తం ఇక ఈరోజు అయితే మనకి ఖైరతాబాద్ ప్రజలతోనైతే రద్దీగా ఉండదు, ఓన్లీ భక్తులతోని రద్దీ ఉంటుంది అన్నమాట, బయటి భక్తులతో. ఎందుకంటే ఇక్కడ సండే కాబట్టి మార్నింగ్ నుంచే చూడడానికి వస్తుంటారు, గణేశుని దర్శించుకోవడానికి వస్తుంటారు, కాబట్టి రద్దీగా అయితే కనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చే టైం వరకు మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర అండ్ అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం దగ్గర, రాహుకేతు దగ్గర, మన బాలరాముని దగ్గర చాలానే అప్డేట్స్ ఉంటాయి. మనం చాలానే అప్డేట్స్ ఇస్తుంటాం అన్నమాట. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్. థ్యాంక్ యూ అందరికీ. సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేశ.